హోమియోపతిలో ఎలాంటి క్యాన్సర్స్ కి ట్రీట్మెంట్ ఉంది అనే విషయంపై చర్చించుకుందాము. హోమియోపతిలో సాధారణంగా ఎర్లీ స్టేజెస్ ఉన్న క్యాన్సర్స్ అన్ని ట్రీట్మెంట్ చేశామండి. ఎక్కువ ఇంకా మరీ చెప్పినట్లయితే అలోపతి మరియు హోమియోపతితో సపోర్టివ్ గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే పేషెంట్ కి ఒక్కొక్క కండిషన్ లో రేడియో కీమోస్ సహజంగా కంటిన్యూషన్ సైకిల్స్ ఉంటాయి. కాబట్టి దాంతో పాటు ముందుగా చెప్పుకున్నట్లయితే హోమియోపతి ఎన్ని రకాల క్యాన్సర్ల కంటే వ్యక్తిగత గుణాలని బట్టి మందు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సహజంగా చెప్పుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. చాలా వరకు ఫైబ్రోఎడినోమాస్ ఆఫ్ బ్రెస్ట్ సెకండ్ స్టేజ్ వరకు ఫైటోలొక్కతోను మరియు ఆస్టీరియస్ రూబెన్స్ తోని ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రోస్టేట్ లో సహజంగా వ్యక్తికి మూత్రం సమస్యలు, యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరగడము అలాంటి సమస్యలు పోనియము, కాల్కేరియా ఫ్లోర్, తూజా లాంటి మెడిసిన్స్ తో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. మరియు ఓరల్ క్యాన్సర్స్ చెప్పుకున్నట్లయితే యాసిడ్ నైట్, నాట్రమోర్ లాంటి మెడిసిన్స్, హైడ్రాస్టిస్. స్టమక్ క్యాన్సర్స్ కి ముఖ్యంగా హైడ్రాస్టిస్ అల్సర్ ని బట్టి, దాని నొప్పిని, బలహీనతని బట్టి, వ్యక్తిగత అలసటని బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతో పాటు సహజంగా కొంతమంది వ్యక్తికి క్యాన్సర్ అనేది వంశపారంపరంగా వస్తుంటుంది. అలాంటి వారిలో కార్సినోసిన్ హెరిడిటరీ టెండెన్సీ పరంగా వచ్చిన వారిలో మరియు ఒత్తిడి ఎక్కువ ఉన్న వారిలో చాలా మంది క్యాన్సర్ ట్రీట్ చేయడానికి ఇస్తుంటారు. మరియు ఎవరికైతే గ్రంథాలు అనగా ముందుగా చెప్పుకున్నట్లయితే ప్రోస్టేట్, బ్రెస్ట్ అవే గ్రంథాలు, ఇంకెక్కడైనా సబ్లింగ్వల్ గ్రంథాలకు ఏర్పడిన క్యాన్సర్ వాటికి తూజా కోనియం లాంటి మెడిసిన్స్ ఇండికేటెడ్. ఇవన్నీ మందులు డాక్టర్ పర్యవేక్షణలతో తీసుకుంటూ అలోపతి మెడిసిన్ సపోర్టివ్ గా వాడుతూ ఖచ్చితంగా ఉపశమనం పొందే సిమ్టమ్స్ నొప్పి, బలహీనత, ఎక్కువ బ్లీడింగ్ అయ్యేవి మరియు ఎవరైతే ఆకలి తగ్గిపోతుంటో వారిలో సహజంగా ఇస్తుంటాము. ధన్యవాదాలు.